హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతున్న వన్ మోర్ మినీ వ్లాగ్ వచ్చేసి రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా రాగి జావలో పాలు లేదా మజ్జిగ అలా ఎక్కువగా పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేనైతే రాగి జావ ఎలా తయారు చేసో చూపిస్తాను. ఒక 2 కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలానే మీ దగ్గర బెల్లం అవైలబుల్ ఉంటే బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదా షుగర్ అనేది యాడ్ చేసుకుని నేనైతే బెల్లం అనేది ఎక్కువగా యూస్ చేశానండి. ఇంకా తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని అవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రాగి పిండి కొంచెం కలుపుకొని ముందుగా పెట్టుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రాగి పిండిని దాంట్లో వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత దగ్గరికి పడిన తర్వాత కొంచెం బాగా బాయిల్ అయింది అనిపించిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం మనం పాలు లేదా మజ్జిగ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. వీటిని రాగి అంబలి లేదా రాగి జావా అని కూడా